ఆసావు రచించినటువంటి కీర్తనను మనము చదువుతూ ఉన్నాం. ఇక్కడ మనము 3 వచనాలు మాత్రమే మనం చూసాం. ఇక్కడ నేను మీకు 2వ వచనం నుండి నేను మీకు చదివి వినిపిస్తాను. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. ఈ కీర్తనకారుడు చెప్పే విషయం ఏంటంటే తెలుసా? దేవునిని జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను అంటున్నాడు. అసలు ఈ పదాన్ని మనం చూస్తున్నప్పుడు నేటి తరములో ఉన్నటువంటి దేవుని భక్తులకు ఈ వాక్యం చాలా ఎగ్జాక్ట్గా సరిపోతూ ఉంటుంది. ఎందుకనంటేనండి, మనం అనుకున్నటువంటి విషయాలు త్వరగా జరిగిపోతూ ఉంటే మానవుడు విశ్వాసంలో స్థిరంగా ఉంటాడు. మనం ప్రార్థించిన వెంటనే ఒక వారం 10 రోజుల్లో, లేదా ఇంకా బలంగా చెప్పాలంటే ఒక మాసము లోపల అవన్నీ జరిగిపోతూ ఉంటే, అది మనకు అలవాటు అయిపోతూ ఉంటే, మనం ఎప్పుడైనా సరే ఒక వారంలో దేవుడు చేసేస్తాడు కదా, ఒక వీక్లో చేస్తాడు కదా, ఒక మంత్లో చేస్తాడు కదా, కాబట్టి ఎలాగైనా జరిగిపోతుందిలే అనే విశ్వాసం ఎక్కడో ఒక మూల ఉంటుంది. కానీ ప్రార్థిస్తున్న కొద్దీ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే ఎలా ఉంటుందంటే, దేవుని తలుచుకుంటున్నప్పుడంట ఆ భక్తుడు నిట్టూర్పు విడుస్తున్నాడంట. ఇది ఎంత భారమైనటువంటి, ఎంత ఇబ్బందికరమైనటువంటి, విశ్వాసములో తొలగిపోయేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈయన నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. కింద 3వ వచనములో కింద లైన్ మనం చదివితే, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది అంటున్నాడు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ధ్యానించినప్పుడు ఏం ధ్యానిస్తుంటాం మనం? దేవుని యొక్క వాక్యాన్ని. వాక్యము ధ్యానించిన సమయంలో మనకు ఎలా ఉండాలంటే, మన ఆత్మ ఇంకా బలముగా దేవుని యందు విశ్వాసముతో ముందుకు కదలాలి, మన మనసు స్థిరపరచబడాలి. కానీ ఈ భక్తుని మాట ఎలాగుందో తెలుసా? నేను ధ్యానించేటప్పుడు ప్రభువా నా ఆత్మ ఇంకా కృంగిపోతుంది అంటున్నాడు. ఎందుకు కృంగిపోతుంది ఆత్మ? దేవుని వాక్యాలు ఎలా మనకు అనిపిస్తుంటాయంటే, ఆశపడిన వాడి హృదయాన్ని నేను తృప్తి పరుస్తానని దేవుడు చెప్తాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అంటాడు. దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటంటే, నేను మాట ఇచ్చి నెరవేర్చుకుందునా అంటాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు దేవుడు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటలు ఎలాగుంటాయంటే, చాలా దృఢమైనగా, చాలా బలముగా దేవుని శక్తిని ఆ మాటల ద్వారా చెప్పే విధంగా ఉంటాయి. కానీ అవి చదువుతున్నప్పుడు ఆ విషయాలు మన జీవితంలో జరగకపోతే ఎలా అనిపిస్తుందంటే, ఆత్మ మనస్సు ఇంకా కృంగిపోతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, మనము ఈ భక్తుడు తన జీవితంలో జరిగిన ఆ పరిస్థితి మనకు చెప్తూ ఉన్నాడు. కానీ ఈ పరిస్థితుల్లో ఉన్న భక్తుడు దేవుని విడిచిపెడుతున్నాడా అనేది మనం ఒక ప్రశ్నగా అర్థం చేసుకోవాలి. నిజంగా విడిచిపెడుతున్నాడా? ఇప్పుడు మీరు చూడండి, ఆయన అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకుంటే నిట్టూర్పు విడుస్తున్నాను ప్రభువా. ఏముందిలే, ఇంకా ఇదే నిట్టూర్పు అంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్కి మనం చెప్పుకోవాలంటే, దేవుని జ్ఞాపకం చేసుకుంటే నిట్టూర్పు వస్తుంది, వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఆత్మ కృంగిపోతూ ఉంది, కన్ను మూత పడట్లేదంటే అర్థం ఏంటి? రాత్రుల్లో ఆలోచనలు ఎక్కువైపోతే నిద్ర పట్టదు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆసావు గారు కీర్తనలో ఆయన చాలా బలమైనటువంటి వర్డ్స్ కొన్ని చెప్తాడండి. ఏంటి ఆ మాటలు అనేవి? మొదటి వచనములో, మనం 2వ వచనములో చూద్దాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన కింద చూసినటువంటి విషయాలన్నీ కూడా దేవుని తలుచుకుంటుంటేనే నిట్టూర్పు విడుస్తున్నాడంటే ఆ భక్తుడు ఎటువంటి కష్టాల్లో ఉండుంటాడు, ఎంత బాధలో ఉండుంటాడు. ఎన్ని మార్లు ఆయన ప్రార్థించినా జవాబు రానప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నా ఇంకా ఏముందిలే నా జీవితం అనిపిస్తూ ఉంటే, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు బలపడాల్సిన ఆత్మ
కృంగిపోతూ ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న భక్తుడు నోట వచ్చేటువంటి ఈ రోజుల్లో వచ్చే మాట ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, దేవుడు మాకేం చేస్తాడులే. ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎన్నిసార్లు వాక్యం వింటున్నా, ఎన్ని మాటలు చదువుతున్నప్పటికీ కూడా నా పరిస్థితి ఇలాగే ఉంది, కానీ మార్పు మా జీవితంలో లేనప్పుడు నేను దేనికి ప్రార్థించేయాలి, దేనికి చర్చికి రావాలి, దేనికి వాక్యం చదవాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు నేను ప్రార్థన చేయాలి, ఇవేమీ జరగనప్పుడు నేను దేనికి దేవునికి మొక్కాలి అనేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంటే, ఆ భక్తుని కష్టం మనం చూస్తూ ఉన్నాం. అని అంటున్నాడు ఆయన చక్కని మాట, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. కాబట్టి ఈరోజు మనం తీసుకోవాల్సిన తీర్మానం ఇదేనండి. దేవుడు మనకు చెవియొగ్గు వరకు అనగా మనం చేసిన ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చు వరకు, కార్యము చేయు వరకు. అందుకే మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన కార్యాన్ని చేయడం ప్రారంభిస్తాడు కదా, అది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. పలానా విషయంలో మనం ప్రార్థిస్తున్నాం, ఆ విషయములో మార్గాలు తెరవబడి పనులు ముందుకెదుగుతున్నాయి, ఇప్పటిదాకా కదలలేదు. కాబట్టి కదులుతున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు పని ప్రారంభించాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి అలా కదిలేంత వరకు నీవు మాత్రము ప్రార్థన ఆపకూడదు, మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి ఎలుగెత్తి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మనం వినేంత వరకు అంటున్నాడు. అంతేకాదు కానీ ఇంకో కింద ఒక మాట ఉంది, ఆపత్కాలం ముందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుగు తీయకుండా, అంటే పగలనక రాత్రనక చేతులు చాపి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో సముద్రములో ఎలా ఆటుపోటులు సర్వసాధారణమో, ఈ లోకములో మన జీవితములో కష్ట సుఖములు సర్వసాధారణమే. కాబట్టి దేవుణ్ణి ఏ క్షణం విడిచిపెట్టినటువంటి విశ్వాసం, దేవుని విడిచిపెట్టినటువంటి భక్తి జీవితం మనకుంటే, ఖచ్చితంగా మనము కూడా ఆసాబు వలె ఏ స్థితిలో ఉన్నను మన ప్రార్థన ఆపము.